హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ తెలుగు. ఈరోజు నిఫ్టీ గ్యాప్ డౌన్ అయితే అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 200 పాయింట్స్ అయితే అయింది. ఈరోజు మార్కెట్ అయితే వాల్టాలిటీ అయితే ఉండబోతుంది. కంటిన్యూగా 5 డేస్ నుంచి పెరిగింది కదా, అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ అయితే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి 42,800 స్ట్రాంగ్గా ఉంది, 43,100 అయితే స్ట్రాంగ్గా ఉంది. రౌండ్ ఫిగర్ అయితే 43,000 అయితే తీసుకోండి. ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చేసి 42,400 అయితే ఉంది. ఇప్పుడు చార్ట్లో అయితే చూద్దాం. ఇక్కడైతే చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీ మనం లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తుంది కదా, ఈ ట్రెండ్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ టైమ్స్ అయితే వేయడం అయితే జరిగింది. కంటిన్యూగా 5 to 10 డేస్ నుంచి మనమైతే ఈ ట్రెండ్ లైన్ అయితే చూస్తున్నాం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు ట్రెండ్ ఇంకా రివర్సల్ కాలేదని అర్థం. మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందంటే ఒక డౌన్ ట్రెండ్ కాదు, ఒక అప్ ట్రెండ్ అయితే చేంజ్ చేయాలంట. అప్ ట్రెండ్ అయితే ఇంకా వెళ్ళదు అని కొద్దిగా టైం పడుతుంది. ఓకేనా, ఈ ట్రెండ్ అనేది ఇంకా బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఇంకొక 2 minutes అయితే ఉంది, చూద్దాం. మనకైతే రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఈరోజు మార్కెట్ ఎక్కడుంటే అక్కడ వేయాలి. 43,100, 43,200, 43,100 ఆ రేంజ్ అయితే ప్లాన్ చేస్తాం. ఓకేనా, 5 minutesలో అయితే పెడుతున్నాం. స్ట్రాంగ్గా వచ్చేసి మనకి 42,800 ఉంది, కానీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. 43,100 ఆ లెవెల్ 15 నిమిషాల్లో కూడా బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది స్ట్రాంగ్గానే తీసుకోవచ్చు. ఇక్కడ గ్యాప్ కూడా ఉంది కదా, గ్యాప్ కూడా కవర్ చేస్తుంది. ఫస్ట్ 15 నిమిషాలు అయితే లో బ్రేక్ చేయలేదు కాబట్టి దిస్ ఇస్ ద నాట్ రైట్ గో. మనమైతే 43,100, 42,000, 43,200, 42,300 రేంజ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు మనం నిఫ్టీ అయితే చూద్దాం. నిఫ్టీ 18,050 అయితే ఇక్కడ రౌండ్ ఫిగర్ అయితే 18,000 బ్రేక్ చేసిన తర్వాత 18,050 మనకి 4 అవర్స్లో పెట్టామంటే ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తే నీకు 18,050 అనేది మల్టిపుల్ టైమ్స్ అయితే సపోర్ట్ లెవెల్స్ అయితే యాక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ లెవెల్స్ అనేవి సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు. ఓకేనా, మనం 18,050 to 18,000 రౌండ్ ఫిగర్ అయితే సపోర్ట్ లెవెల్ అయితే తీసుకోవచ్చు ఎగ్జాక్ట్గా. ఓకేనా, రౌండ్ ఫిగర్ 18,000 పెట్టుకోండి మీకు మార్కెట్ క్యూ బట్టి. మార్కెట్ అయితే ఇప్పుడు సపోర్ట్ లెవెల్ ఉంది. ఫైట్ చేసి ఒక ట్రెండ్ లైన్ ఏబీసీ ఎనీ ప్యాటర్న్ తీసుకోండి, 1:1 బుక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ నుంచి చూడాలి. ఇప్పుడైతే రేంజ్ బౌండ్లో ఇరుక్కుపోయింది. మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ప్లే చేస్తుంది. స్టిల్ బుల్లిష్ వెళ్తూ స్టిల్ డౌన్ ట్రెండ్ వెళ్తుంది. మార్కెట్ అయితే ఈ 18,000 బ్రేక్ చేయనంత వరకు బ్యాంక్ నిఫ్టీ 43,100 బ్రేక్ చేస్తే 42,800 వరకు ఉంటుంది. ఇప్పుడైతే మన అప్స్ట్రా వెబ్సైట్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. ముందుగా అయితే మనం ఎన్ని పాయింట్స్ ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మన అనాలిసిస్ ప్రకారం అయితే 400 to 600 పాయింట్స్ అయితే ఉండాలి. చూద్దాం ఈరోజు మార్కెట్ ట్రెండింగ్ ఉండబోతుందా. డౌన్ కంటిన్యూగా పెరిగింది 5 డేస్ నుంచి, అంత ట్రెండింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం. పైన రెసిస్టెన్స్ ఉంది 42,500 కాబట్టి మార్కెట్ అయితే రేంజ్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. రేపు ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు మార్కెట్ అయితే వాల్టాలిటీ అయితే క్రియేట్ అవుతుంది అంతే. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ డైలీ పాయింట్ చెక్ చేస్తా. ఓకే, జనవరి మంత్ నుంచి చూపిస్తాను. ఎక్కడైతే మండే ఉన్నాయో మండే డైలీ పాయింట్స్ అయితే చెక్ చేయండి. మండే కాదు, ఈరోజు వెన్స్డే చెక్ చేయండి. వెన్స్డే స్ట్రైట్ ఉన్నాయి కదా ఇక్కడ 500 to 800 పాయింట్స్. ఈ విధంగా ఫిబ్రవరి మంత్ వచ్చేసి 400 to 700 పాయింట్స్, మినిమం 400, ఆ తర్వాత 800 మంత్లో ఉన్నాయి. 400 బ్రేక్ చేసి 400 to 600 పాయింట్స్. ఏప్రిల్ మంత్ 400 పాయింట్స్, మ్యాక్సిమం 400 బ్రేక్ చేస్తే 800 రేంజ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అంటే స్ట్రెంత్ ఆ రోజు వెన్స్డే స్ట్రెంత్ అయితే అంత ఉంది. ఇప్పుడు మనం అప్స్ట్రా వెబ్సైట్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. ముందుగా డైలీ పాయింట్స్ అయితే చూపిస్తాం. డైలీ పాయింట్స్ కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి, దాంట్లో దీంట్లో అప్లోడ్ చేస్తాం మనం అంతే. ఇక్కడ ఉన్నాయి కదా ఇవి డైలీ పాయింట్స్. ఏం అప్లోడ్ పెట్టలే కదా, చాలా లోడ్ అవుతుంది. ఇక్కడైతే చూడవచ్చు వెన్స్డే 400 to 600 పాయింట్స్ అయితే ఎక్కువగా అయితే ఉంది. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్ అయితే ఉంది. నిఫ్టీ 100 నుంచి 150 పాయింట్స్. ఇప్పుడైతే మనం అప్స్ట్రా వెబ్సైట్లో అయితే ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం.
చెప్పండి. 43,100, 42,200, 42,300 రేంజ్ అయితే ప్లాన్ చేస్తాం. మార్కెట్ ఎక్కడుంటే అక్కడే ప్లాన్ చేయండి, ఓకేనా. కల్లి పిల్లి చేయకండి. ఆప్షన్ సెల్లింగ్ అంటే 5 lakhs పడుతుంది. ఇది ఈరోజు ప్రాఫిట్ అయితే ఒక 8,000 ఎక్స్పెక్ట్ చేయండి. టాప్ లాస్ వచ్చేసి 5,000 ఉంటుంది. ప్రతిరోజు 43,100 సిఈపి సెల్ చేస్తుంది. మార్కెట్ ఎక్కడుంటే అక్కడే సెల్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రీమియమ్స్ బాగా దొరుకుతాయి. మీరు లాంగ్ వెళ్ళాలంటే అవుట్ ఆఫ్ ద మనీ వాల్యూ అన్నీ తక్కువ ఉంటాయి. ఏం అప్లోడ్ చేయాలి ఏమో చూద్దాం. ఫస్ట్ ఈ వీడియో అయిపోయి లాగ్ అవుతుంటుంది. కొన్ని యాప్స్ అయితే డిలీట్ చేయాలి, బాగా స్ట్రెంత్ ఎక్కువ అయిపోయింది, లోడ్ ఎక్కువ అయిపోయింది. బాగా 43,300. సేవ్ కొట్టేసి 300 ఇచ్చే సేవ్ అయిపోయింది, ఓకేనా. ఈ ప్రైస్ అంటే స్క్రీన్ షాట్ అది తీసుకోండి, ఓకే. మళ్ళీ ఇప్పుడు లాగలేకపోతే ఓకే, ఓకేనా. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే 400 to 600 పాయింట్స్. ఇప్పుడైతే చేద్దాం. ఇక్కడైతే చూడవచ్చు లోన్ అయితే బ్రేక్ చేయాలి, హై బ్రేక్ చేసింది. లోయర్స్ నుంచి ట్రెండ్ లైన్స్ ఉన్నాయి, ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేయలేదు. మార్కెట్ అయితే 43,000 నుంచి 43,400 ఆ రేంజ్లో అయితే ఉండాలి. చూద్దాం. ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడైతే 18,050 సపోర్ట్ అవ్వాలి. ఇక్కడ ఏమంటే నిఫ్టీ అయితే ఇంకా ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే తీసుకోవాలి. ఏమంటే ట్రెండ్ లైన్ ఇంకా మనం ఈ విధంగా కూడా వేసుకోవచ్చు, ఇలా వేసుకుంటే ట్రెండ్ లైన్ ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ వస్తుంది, ఓకేనా. ఇది కూడా గుడ్ ట్రెండ్. బ్యాంక్ నిఫ్టీ అయితే కరెక్ట్ ట్రెండ్ అయితే ఉంది. చూద్దాం. మార్కెట్ అయితే మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. మార్కెట్ అయితే ఒక 1 hour ఫైట్ చేయండి, సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఏబీసీ ప్యాటర్న్, ట్రెండ్ లైన్, ఎనీథింగ్ మీరైతే ప్లాన్ అయితే చేయండి, ఓకే ఫ్రెండ్స్. ఇవి లాగడైతే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ అయితే 5 lakhs అయితే పడుతుంది. ఈరోజు 8,000 వరకు ప్రాఫిట్ వస్తుంది. స్టాప్ లాస్ అయితే 15,000 అయితే ఉంటుంది. చూద్దాం మార్కెట్ ఈ రోజు ఏం జరగబోతుందో. మార్కెట్ వాలటాలిటీ ఉందంటే మంచి ప్రీమియం లీక్ అయితే వస్తుంది. ఫిక్స్ కూడా మనకైతే సపోర్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.